టాపిక్ మాట్లాడుతూ బీజేపీ అనేది అదాని పార్టీ అని చెప్తూ వచ్చారు కదా. ఇప్పుడు అటువంటి అదాని అనే వ్యక్తి కొన్ని ప్రదేశాల్లో అడవులు మొత్తాన్ని ఆక్రమించుకొని 10 లక్షల మ్యాంగో చెట్లను కొట్టేస్తున్న నాశనం మొదలు పెట్టారు కదా. మరి ఇప్పుడు వైజాగ్లో డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు, కానీ అదాని డేటా అదే సెంటర్. అదాని డేటా సెంటర్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దానికి ఆర్జ్యం పోశారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు అదాని డేటా సెంటర్ పక్కనే ఈయన ఫోటో పెట్టుకుని గంటా శ్రీనివాసరావు గారి ఫోటోతో అదాని గారి డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేశారు. రెండు ఉన్నాయండి, రెండు చిత్రాలు ఇటు రెండు చూశాను. సో ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే ఏమనుకుంటున్నారంటే అత్యంత పెద్ద గొప్పది అని చెప్తున్నారు. నాకు తెలిసి డెన్మార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, వర్జీనియా యూఎస్ఏ, ఈ వర్జీనియా అనేది డేటా సెంటర్కి పెట్టింది పేరు. అక్కడ డైరెక్ట్గా ఇంటి ముందు నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అంటూ బోర్డులు కూడా పెట్టింది సిచ్యువేషన్. డేటా సెంటర్స్ అనేది మా బ్యాక్ యార్డ్లు మా చుట్టుపక్కల ఉండడానికి వీలు లేదంటూ అంత వ్యతిరేకత, అంత టెక్నికల్గా డెవలప్ అయ్యి పవర్ సోర్స్ కంప్లీట్గా ఉన్న దేశాలే వ్యతిరేకిస్తే తీసుకొచ్చి వైజాగ్లో పెట్టడానికి గల కారణం ఏంటి? దానివల్ల ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? 1,88,000 ఉద్యోగాలు డేటా ప్రజలకి. డేటా సెంటర్ 1,88,000 ఉద్యోగాలు లభించడమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఒక పచ్చని వాతావరణంతో అద్భుతమైన దాంట్లో ఇండస్ట్రీస్ ఉండదు కాబట్టి అసలు పొల్యూషన్ లేని విధంగా ఒక వర్ధిల్లే వస్తూ ఆ డేటా సెంటర్ విశాఖపట్నం డేటా సెంటర్ని ఈ ప్రపంచ పటంలోనే వాళ్ళ ఇంటర్నేషనల్ వార్త అయింది, నేషనల్ వార్త కాదు, ఇంటర్నేషనల్ వార్తగా అది తీసుకొచ్చి ఏది విశాఖపట్నం అనేది ఇంటర్నేషనల్ మ్యాప్లోకి ఎక్కేసింది. ఇవాళ చాలా అద్భుతంగా ఒక పాజిటివ్ కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక గొప్ప ఎకో సిస్టమ్ ఉంది, డెవలప్ అవుతుందని ఒక పాజిటివ్ వార్తలు వాళ్ళ ప్రచారం అవుతున్నాయి. అది ఒక అద్భుతంగా ప్రజలు ఆనందంతోనూ ఒక ప్రజలు తమ భవిష్యత్తుకి దిక్సూచిగాను ఇవాళ లోకేష్ గారు తీసుకొచ్చారనే విధంగా ఇవాళ నడుస్తూ ఉందండి. ఇది ఒక కోణం. ఇది ఒక కోణం. పాపం ఇది చదువుకున్న వాళ్ళదా, చదువుకోలేని వాళ్ళదా? లేదు, అందరికీ అలాంటిదే ఉండదు. కుల పిచ్చి, మత పిచ్చి, ఉప ప్రాంతి పిచ్చి, వారసత్వ పిచ్చి ఉంటున్న వాళ్ళకి వాళ్ళు చదువుకుని ఉండవు. యాక్సెంచర్స్ సాఫ్ట్వేర్లో ఒక ఉన్నత ఉద్యోగంలో వ్యక్తి నన్ను శ్రీనివాసం రాళ్ళతో కొట్టి చంపండి అమరావతి ఉద్యమానికి వస్తే వీడు పలానా అమరావతికి నేను ఎప్పుడు వ్యతిరేకించానో తెలియదు, డైరెక్ట్గా నా దగ్గర ఉంది ఎన్ని ఆధారాలతో పాటు నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చంపుతానన్నారు. నన్ను ఏం చేశాను? 2020 జనవరి 17 తారీఖున పాలకొల్లు పోలీస్ స్టేషన్లో పెట్టాను. దాంట్లో వైకాపా వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. ఆ కేసు RR గారు అనే మనిషికి ఆయన ఎంపీగా ఉండగా, మా ఎంపీ కదండి ఆయన, ఫోన్ చేసి ఆయనకి నేను వాట్సాప్ మెసేజ్ కూడా పంపించాను, ఆయన దగ్గర ఉంటుంది ఇంకా. మరి ఆయన స్పందించలేదు ఎందుకనో. ఆయన బాధ కలిగినప్పుడు మేము స్పందించాం. సరే, ఇవన్నీ పక్కన పెడదాం, మీరు అడిగిన ఫోకస్ చెప్పండి. అంటే అది మీ ఫోకస్. మనం ఏంటంటే ఒకదానికి నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చెప్పండి, కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కింద ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, దానికి ఇలా వచ్చిందనే దాని మీద నేను పాజిటివ్గానే స్వీకరిస్తున్నాను. కానీ వీళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే 1,88,000 ఉద్యోగాల చెవులో క్యాలిఫ్లవర్ పూలు కూడా సరిపోవు, అక్కడెక్కడ ఉంటాయి పెట్టమనండి. ఇవాళ డేటా సెంటర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఒక సాఫ్ట్వేర్ సెంటరో, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్స్ సెంటరో, ఇంకోటి కాదు. అది ఇన్ఫర్మేషన్కి ఒక గొడవను, వర్చువల్ గొడవను అనమాట. అంటే దాని సామాన్లు తీసుకెళ్ళిపోయేదే ఉండదు, ఆ ఓన్లీ స్టోర్ చేయటం మాత్రమే జరుగుతుంది. దాంట్లో ఈ స్టోరేజ్ చేసే దానికి 200 నుంచి 400 మంది ఎంప్లాయీలు ఉంటే సరిపోతుంది. ఇది దాంట్లోది. మిగతా ఉద్యోగులు ఎలా వచ్చారు, రాజధాని గారిలో వచ్చారు. దీనికి విశాఖపట్నం మొత్తానికి కావాల్సిన, పరిసర ప్రాంతాల మొత్తానికి కావాల్సింది కేవలం వాళ్ళ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఒక 2 GW ఉంటుంది. హోమ్ కన్జంప్షన్ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు అంతా కలిపి 2 GW. ఇవాళ ఈ డేటా సెంటర్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఫుల్ స్కేల్లో వాళ్ళు చెప్తున్నారు 1 GW నుంచి పెంచుతూ ఉన్నారు. అంటే దాదాపు 5 GW ఎలక్ట్రిసిటీ, 5,000 మెగావాట్లు దీనికి డెడికేటెడ్గా కావాలి. అంటే ఒకటేమో 1 GW ఇన్ హౌస్ ప్రొడక్షన్ చేసుకుంటారు, మిగతాది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంతా మేమే చేసుకుంటాం అదాని గారు, అందుకని దానికి 20,000 కోట్లు అంటున్నారు. సరే, సంతోషం. దీనికి ఒక గేట్వే వస్తుంది, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. ఇండియా నుంచి ఒక గేట్వేలు కేవలం చెన్నై నుంచి, ముంబై నుంచి ఉన్నాయి. ఈ గేట్వేస్ ఏంటంటే సముద్రం అడుగు భాగం నుంచి మన సింగపూర్ హబ్ నుంచి మన కేబుల్స్ వేసుకుంటారు, కేబుల్స్ అక్కడి నుంచి కనెక్ట్ అవుతాయి. అందువల్ల విశాఖపట్నం వస్తే స్పీడ్ బాగా వస్తుంది. నేను నాట్ డినైయింగ్ దట్. అది భారతీ టెలికాం వాళ్ళు వేసుకుంటున్నారు, ఎప్పటి నుంచి దీనికి అనుసంధానం చేస్తున్నారు.
దానికోసం 1000-2000 ఉద్యోగాలు ఈ పవర్ ప్రాజెక్టుల గురించి ఉద్యోగాలు కూడా దీంట్లో కలుపుతున్నారు 4000 ఉద్యోగాలు. కానీ ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ అండి. కానీ నేను అడుగుతా ఉన్నాను, నేను పాజిటివ్ వైబ్రేషన్స్ లోకేష్ గారు ప్రయత్నించారు, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ దాన్ని అద్భుతంగా ప్రపంచంలో అద్భుతంగా స్వీకరిస్తారని అది అదాని డేటా సెంటర్ ఇంతకుముందు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత ఇది అందులో ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయని చెప్పకుండా గాల్లో మరం పెడతారు. రెండోది ఎలక్ట్రిసిటీకి వాళ్ళే సొంతంగా ప్రొడ్యూస్ చేసుకునే ఎలక్ట్రిసిటీ రాయితీలు అని చెప్తున్నారు, 3 రూపాయలు. ఏంటండి అది? నాకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి పొళ్ళు ఒడగొట్టి 8 రూపాయలు వాళ్ళ మీరు విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో, అనంతపూర్లోనో లేదా పాలకొల్లోనో వెళ్ళండి, ఎలక్ట్రిసిటీ ఇది 8 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కమర్షియల్ పర్ యూనిట్ ఛార్జ్ చేసి. ఇవాళ ఈ సబ్సిడీ అంటే ప్రజల పొళ్ళు ఓడగొట్టి లాగ్గొట్టి ఇవాళ అదానీ గారికి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఎవరు చెప్పాడు మీకు? ఎవరు త్యాగం చేయాలి, ఎవరు లాభం ఉంది? గుజరాతీ మార్వాడి వ్యాపారులు అంటే అందరూ దుర్మార్గులు అంట్లా, గుట్టుగా మాయ చేసుకునే వ్యాపారులు గుమా వ్యాపారులు. గుజరాతీ మార్వాడీలు మీకు వస్తే చేయని వీళ్ళ కోసం తల తాకట్టు పెట్టి ఎవరి కోసం పెడుతున్నారు? తెలుగు ప్రజల యొక్క రక్తం స్వేదాన్ని వాళ్ళకి అర్పిస్తానికి సిద్ధపడుతున్నారు. మీరు అసలు మా తెలుగు ప్రజలను పన్నులు కట్టిన పొల్లుడు కట్టిన పన్నుల నుంచి వాళ్ళ సబ్సిడీ ఇవ్వటం ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? అసలు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు పవర్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే, ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? నేను అడుగుతా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే 15 లక్షల మందికి పైగా ఇండస్ట్రియల్ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, దమ్మున్నోడు యువత, అది కుర్రోళ్ళు, ఆ కెమెరామెన్ కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళు సొంతంగా పెట్టుకునే హక్కు వస్తుంది. వీళ్ళు 10 మందికి ఉద్యోగం ఇస్తే 1.5 మందికి ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు గుజరాత్లో పెట్టుకుంటే 50 మంది గుజరాతీలకి 500 మంది మారవాడీలకు ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ దమ్మున తెలుగు అవుతుంది. టెక్నాలజికల్ హౌ ఇవన్నీ కావాల్సింది కదా ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సినవన్నీ దొబ్బుకుపోయి గుజరాత్లోనే గిఫ్ట్ సీట్లో పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్ ఎవరి కోసం వస్తున్నారండి ఇక్కడికి? మమ్మల్ని దొబ్బటానికి కాక. నేను అడుగుతాను, మమ్మల్ని మా తెలుగు ప్రజలు ఎస్ నాకు జీవి కృష్ణారెడ్డి గారికి సంబంధం లేదు, నా తెలుగు బిడ్డ. వాళ్ళ జీవికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎవరిదండి? గద్వాల రాజా గారిది. జీవి కృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించి, గద్వాల రాజా గారిని మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక సంస్థ జీవికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై ఉంది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 70% ఇక్విటీ ఉంది. పీక మీద కత్తి పెట్టి 2020లో 81 సంవత్సరాల వ్యక్తిని స్పెషల్ పేటీలు తీసుకుని నిన్ను కోవిడ్ పేషెంట్లు పడతాను ఏ సంస్థలు బెదిరించినాయి అని ఇవాళ ఆయన అమ్ముకుని ఉంటే చచ్చిపోతాడని వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత బయటకు వచ్చి నన్ను బెదిరించలేదు ఆయనే అనే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారంటే ఎంత దారుణం అండి. ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి ఒక ప్రైవేటు సంస్థ గురించి నా ఎయిర్పోర్ట్ చూడండి అని చెప్పి వాళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నవీ ముంబై ఇంటర్నేషనల్, ఎందుకని అటల్జీ వారిది 18,000 కోట్లు పెట్టేస్తున్నారు కాబట్టి నవీ ముంబై పన్వేల దగ్గరికి వచ్చింది కాబట్టి అది తెలుసుకుని పీక మీద కత్తిపెట్టి లాగారా లేదా బతిమాలి ఈయన దండం పెట్టించారు తర్వాత ఇచ్చారు. అలాగే మధు గారు పవర్ ప్లాంట్ లాగేశారు. గంది మల్లికార్జునరావు గారు ఎత్తన్న పవర్ ప్లాంట్లు కోల్ లింకేజ్ లేకుండా ఆ పవర్ ప్లాంట్ లాగేసిన అదాని గారు. కన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ప్లాంట్లు అయ్యేది అవబోయేది ఇక్కడ విదేశాలను మొత్తం కంపెనీ లాగేసిన అదాని గారు. అలాగే చింతా విశ్వేశ్వరరావు గారు స్టేజ్ లాగేశారు. కృష్ణపట్నం పోర్ట్ లాగేశారు. గంగవరం పోర్ట్ని పీక మీద కత్తిపెట్టి ఇలా లాగేశారు. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ వాటర్ లాగేశారు. ఇవన్నీ కూడా లాగేసిన ఒక అదాని గారు అయితే, అంతేకాకుండా ఇంటర్నేషనల్గా అమెరికాలో కేసు అదాని గారి మీద పెడితే జగన్ గారికి డబ్బులు ఇచ్చారని ఇండైరెక్ట్గా లేదా ప్రతి ప్రముఖ వస్తే ఇంత దుర్మార్గుడు ఇంత స్కీములు లాగుతున్నాడు, 3 లక్షల కోట్లు ఈయన వల్ల ఎలక్ట్రిసిటీ వల్ల నష్టం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కోర్టులో కేసులు వేసిన ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి అదాని గారి కాళ్ళు పట్టుకుని పిసుకుతా ఉన్నారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళ కాళ్ళకి పాదసేవ చేస్తున్నారా లేదని అడుగుతున్నాను. నా తెలుగు వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు మా తెలుగు ప్రజలకి మా యువతరానికి ఇస్తే వీళ్ళు దమ్ముండి నిలబడతారు కదా. దమ్మున్న కలేజ్ ఎవరిని యువత ఉన్నా నా తెలుగు యువతని నిర్ణీతం చేస్తా, తాగి ఉండని ఈయన చుట్టూ పెట్టి ఇవాళ ఇండస్ట్రీలు మాత్రం ఆ గుజరాతీ మార్వాడి కాళ్ళు చుట్టూ తిరుగుతున్నాయని అడుగుతా ఉన్నాను. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తుంటే నిన్న ముందే మాట్లాడానండి. ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉంటే పోనీ 1000-3000 ఉద్యోగాలు గత 9 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 4880 కంప్యూటరీ ఉద్యోగాలు, 1100 పైగా పర్మనెంట్ ఉద్యోగాలు తీసి పడేసి మెడపట్టి బయటికి గంటేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 40 సంవత్సరాల నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తప్ప స్థానిక పోలీసులు అడుగు పెట్టడానికి హక్కు లేదు. అట్లాంటి వాళ్ళ తార చందో, బూల్ చందో, తక్క చందో, తోల చందో, తొక్కలో చందో వీళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చి స్థానికులను బయటికి పంపించిన తర్వాత మెడపట్టి ఆధార్ కార్డు లింకేజ్ తీసి మెడపట్టి వేలాది మంది ఉద్యోగులను బయట పెట్టి ఒక తంతని మెడపట్టి బయట గెంటేస్తే నేను వెళ్ళి వాళ్ళ గౌరవ మంత్రి ఎంపీ గారిని ఏంటండి అంటే
వాళ్ళ ఉద్యోగస్తులు ఏంటండి లేబర్ అండి అని. లేబర్ కాదండి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, మీకు లేబర్ అక్కడిని గుండె గాయపడింది చెప్తున్నాను. వాళ్ళు నిర్వాసితులు బిడ్డలు కూడా ఉన్నారు. పావలాకి బేడకి వాళ్ళ ఒక్క స్థలాన్ని, వాళ్ళ ఎకరాలని కట్టుకుంటే నా రాష్ట్రం బాగుపడుతుందా అని చెప్పి ఇస్తే వాళ్ళని పక్కన పడేస్తే అందులో 88% 90% పైగా తెలుగు బిడ్డలు. 5 వరంగల్ నుంచి వెళ్ళి ఉండొచ్చు, కోస్తా రాయలసీమ నుంచి వెళ్ళి ఉండొచ్చు, 5% పక్కనున్న ఒరిస్సా మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళని తీసి పక్కన పడదొబ్బి 6,000 ఉద్యోగాలు కడుపు కొట్టి నువ్వు ఏదో 80,000 ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఉన్న ఉద్యోగాలను నాశనం చేసి వాళ్ళకి పైగా కొత్త స్కీము ఆర్య సనాతనవాదిగా చెప్తారు 14,000 కోట్లు తీసుకొచ్చానంటారు. ఉత్తర ఆర్య మనువాద సనాతనవాదిగా మారిన కొత్త ఆయన కింద నుంచి పైకి మెట్లు కడుతూ ఉంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతాను, మై హంబుల్ రిక్వెస్ట్ టు డ్యూ రెస్పెక్ట్స్ టు దెమ్. ఎవరికి ఇచ్చారండి 14,000 కోట్లు? ఎక్కడి నుంచి మాకు తెలియదు. పక్కనే రాశారు 12,304 కోట్లు. దాంట్లో 1,100 కోట్లు పాత స్కీమ్. 10,400 కోట్లలో మాకు కావాల్సిన ఏంటి? క్యాప్టివ్ మైన్స్ దానికి 2 కేటాయించి క్యాప్టివ్ ఫైన్ రిపైరింగ్ కోకింగ్ కోల్ ఒకటి కావాలండి ఇచ్చుకుని ఇక్కడ 14% వడ్డీ వేసి సావదొబ్బి, ఆ సంస్థను సావదొబ్బి అదాని గారికి 9% వడ్డీ కాకుండా వడ్డీని రద్దు చేయమని అడుగుతున్నాం. రద్దు చేసి మాకు దాన్ని 2.7 నుంచి 2 MPTAకి మిలియన్ టన్స్ పర్ యానం పెంచి స్పెషాలిటీ స్టీల్ పెడితే ఈ దేశానికి సంవత్సరానికి 5,000 నుంచి 10,000 కోట్ల లాభం తీసుకొచ్చి పెడుతుంది. 22,000 అది చేయకుండా మీరు చేస్తాం. దేశం కోసం ధర్మం కోసం అంటారండి. దేశం కోసం హిందూ మతం కోసం ఏంటి సంబంధం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణం అర్పించేది తెలుసా? సాయిరెడ్డి తెలుసా మీకు? కరీంనగర్ జిల్లా జగిత్యాల సాయిరెడ్డికి ఏంటి సంబంధం అనుకుంటారు? నా తెలుగు బిడ్డ. వరంగల్లో గుప్తా గారికి ఏంటి సంబంధం? తెలుగు బిడ్డ. క్షతగాతులయ్యారు. అది ఒక కర్మాగారం. కొంతమందికి బిల్డింగు లేదంటే యంత్రాలు మీకు కొంతమంది కనపడతాయి. మాకు మా తెలుగు జాతి ఆత్మ కనపడుతుంది దాంట్లో. నా తెలుగు జాతి గౌరవం కనపడుతుంది నాకు. నా తెలుగు జాతి యువత భవిష్యత్తు కనపడుతుంది దాంట్లో. దాన్ని నాశనం చేస్తా, దాన్ని పిచ్చుకొక్కని ముద్రేస్తానికి చేస్తా, ఇవాళ దుర్మార్గం చేస్తూ ఉంటే ఇన్ని వేల ఉద్యోగాలు కోల్పోతే కళ్ళ ముందు ఒక్క మాట మాట్లాడలేదు. కానీ నక్కపల్లిలో మార్వాడి గారి ఫ్యాక్టరీ కోసం అంట మళ్ళీ దశాబ్దాల తరబడి మా తెలుగు ప్రజలు పన్నులు కట్టి రాయితీ ఇవ్వాలంట, వాళ్ళకి ఉచిత భూములు ఇవ్వాలంట, వాళ్ళకంట మైన్స్ కేటాయించాలంట. నా తెలుగు బిడ్డలు కాకుండా మార్వాడీలు అందరూ తప్పనట్లేదు, కానీ వీళ్ళ కోసం నా తెలుగు ప్రజల జీవితాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నారండి. నా క్రోధ విభజన హామీలు వచ్చి ఉంటే మా పిల్లకాయలు అక్కడ అనకాపల్లిలో ఉన్న వాళ్ళు తక్కువ వాళ్ళండి. మా అనకాపల్లిలోంచి బయలుదేరి శ్రీలంక వీరస్వామి రంగడు మారిషస్ దేశ అధ్యక్షులైనాడే, శ్రీలంక దేశాధ్యక్షులైనారే. మా కెప్టెన్ విజయకాంత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తే కదా. తమిళనాడుని ఒక ఎండిగా పెట్టిన ఆయన అనకాపల్లి ఒక ఊరు గురించి చెప్పాను మీకు. ఈ బర్మాలో రామణ దేశంగా స్థాపించి అక్కడ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు మా విజయనగరం అనకాపల్లి పరిసర ప్రాంతాల వాళ్ళు కాదా? అంత గొప్ప చరిత్ర ఉంది. యజ్ఞశ్రీ చింతామణి వెళ్ళి ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళి ఈ దేశంలో గొప్ప విద్యాశాఖ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసి లీడర్ పత్రికని స్థాపించలేదు, టేక్ ఓవర్ చేయలేదా? అంత చరిత్ర మాకు చేతకానాడమా? అలాంటిది ఎందుకని అనకాపల్లిలో తీసుకొచ్చి ఆ మార్వాడి గారి కాళ్ళకి దండం పెట్టి రాష్ట్రపతిని ఎందుకు పెడుతున్నారు? విశాఖపట్నం స్టీల్ కడప ఉక్కు ఫ్యాక్టరీ పెడితే మాకు రిజర్వేషన్లు వస్తాయి కదా. రిజర్వేషన్ అంటే నాకు రాకపోవచ్చండి, మా తెలుగు జాతి రిజర్వేషన్ వస్తాయి కదా. మాకు కేంద్ర ప్రభుత్వ రంగంలో వస్తుంది. దాన్ని ఎందుకని నాశనం పట్టించారు? రామాయపట్నం పోర్టుని ఎందుకని పక్కన పెట్టేసి ఓ మైన్ పోర్టు కింద చేసి పడేశారు? మీరు ఎందుకని దుర్మార్గంగా కృష్ణపట్నం పోర్టుకి దెబ్బతవుతుందనా? ఆయనకి కృష్ణపట్నం ఆదాని గారు దెబ్బతవుతుందనా? ఏం చేస్తున్నారు? ఏం దుర్మార్గం అండి ఇది? ఒకటే రెండో దుర్మార్గం. చాలా బాధగా ఉందండి. ఇది మాట్లాడితే మేము దేశద్రోహం అయిపోతాం. హిందూ మతానికి ప్రమాదం ఏంటి? అసలు మేము హిందూ మతాన్ని కాపాడుకోవాలనుకుంటాం. ఒక మానవీయ కోణంలో దాన్ని ఆలోచిస్తాం. అద్భుతమైన జీవన విధానంగా భావిస్తాం మేము. ఈడ కాపీరేట్లు ఉన్నాయి పార్టీలకి. అందుకని ఒకటే అడుగుతున్నాను. నేను వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి కావాలి. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. 90% మీడియా వేయలేదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నేను చెప్తున్నాను, ఈ జగన్ గారి ఇంటిని ముట్టడించింది నేను, జేడి లక్ష్మి గారిని ముట్టడించాం. 99% పత్రిక లేదు. అంటే వాళ్ళే ముట్టడించాలి, వీళ్ళే ముట్టి మాట్లాడకూడదా? దేశం ఢిల్లీలో ఎన్ని సభలు పెట్టాం, ఎన్ని ధర్నాలు చేసాం, రాష్ట్రం అంతా పాదయాత్ర చేసాం. సరే, కమింగ్ బ్యాక్ టు మేము కోరేది సంస్థలు తీసుకురండి, మైక్రోసాఫ్ట్ తీసుకురండి, ఇంకోటి తీసుకురండి. కానీ ఒకటి అడుగుతాను, మీకు ఐడియా ఉందా? చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రం సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 3 లక్షల కోట్లు పెంచారు. 10 లక్షల మంది దాన్ని ఆధారితంగా జీవిస్తున్నారు. కర్ణాటకలో దాదాపు వచ్చే సంవత్సరానికి 5 లక్షల కోట్లు చేరుకుంటున్నారు. దాదాపు 15 లక్షల మంది జీవిస్తున్నారు. అందులో ఎక్కువ మంది ప్రపంచంలో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, కోస్తా రాయలసీమ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 11.5 సంవత్సరాలుగా
అద్భుతమైన పరిజ్ఞానం గల వ్యక్తులందరూ పరిపాలించారు. ఐటీ మినిస్టర్లుగా కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 2.5 లక్షల కోట్లు అని ఒక ఆయన అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? 2.5 లక్షల కోట్ల ఉండదు సార్. ఉండదా? 2,500 కోట్లు కూడా లేదు లాస్ట్. అవును. ఒరిస్సా ఎక్కువ ఉంది. నమ్మలేని నిజం ఇది. ఏం చేశారు? నేను ఎంపీ గారు మాట్లాడకూడదు, అనుచిత పదాలు మాట్లాడడం, కానీ ఏం చేశారు? ఇవాళ ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి? దే ట్రయింగ్. ఐమ్ నాట్ సేయింగ్ ఒక విషయం వచ్చిన తర్వాత మిగతా కొనసాగి ఇంకా లేదా టీసీఎస్ ఇంతకు ముందు పెట్టారు, లేదా ఇన్ఫోసిస్ కూడా మొదలవుతుంది. మొదలైన 2,000 మంది వచ్చారు. హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్ మీద టవర్స్లో 2017-18లోనే కొంత మొదలుపెట్టి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. బట్ వాట్ ఎక్స్టెంట్? బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంతా కలిపి 3-4 కోట్లు లేవు. మరి మేధస్సు అంతా అక్కడే ఉంది కదా. ఎందుకని చేత కాకుండా ఫెయిల్ అయిపోయారు? చిత్తశుద్ధి లేదా మీకు? కమిట్మెంట్ లేదా? మా యువతకు పోనీ మీరు చేయలేకపోయారు. మా యువతకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తే గుజరాతీలో గెద్దలుగా తన్నుకుపోయి 100% ఎగ్జిబిషన్ గిఫ్ట్ సిటీకి కావాల్సిన అవసరం ఏంటి? దోలేరు సిటీకి కావాల్సిన అవసరం ఏంటి? మాకు ఎందుకు ఇవ్వట్లేదు? ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతుంది, మమ్మల్ని ఎందుకు అట్లేదు? ముగిసిపోయిన చాప్టర్ని సన్నాసి, చెత్త, నీచ, నికృష్ట, అధమాదం బ్యాచ్ విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ కావాలేదనే నీచమే, నీచులనే పదం 10 సార్లు ఇందా కూడా వాడాను. నీచులనే పదం వాడతాయి. విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా? ముగిసిన చాప్టరా? సిగ్గుందండి వీళ్ళకి. ముగిసిన చాప్టర్ అంటూ ఉన్నారు. ముగిసిన చాప్టర్ చాలామంది అంటున్నారండి. మీకు 300 మంది నాయకులు బాధ్యబంతులు కొట్టుకుంటున్నారు. అన్ఫార్చునేట్ 2027 మార్చి 31 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వరకు రైతులు కొనసాగుతున్నాయి. రైతులు తీసుకుని పిల్లల్ని అక్కడ యువతనికి ఆశ్వాసన ఇవ్వండి. వాళ్ళ కుటుంబంలో వలసవాదులు ముద్రేసుకుని ఎక్కడో అమెరికా పోయి ట్రంప్ అబ్బాయితో నడిమెత్తని ఇచ్చుకుని ఇంకోటి తగ్గించుకుని ఏంటి కర్మ దౌర్భాగ్యం ఏంటండి? అబ్సల్యూట్గా ఈ అంబానీల కోసం, ఆదానీల కోసం, నయరా కోసం ఇవాళ రష్యా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుని, పెట్రోలియం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుని, అదేమో వాళ్ళకి లక్షల కోట్ల లాభం చేసుకుని, అక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి బిడ్డ దాదాపు ప్రతి ఊళ్ళల్లో అమెరికాలో ఉంటే వాళ్ళని ఎడమెత్తనించుకునే పరిస్థితి తీసుకొచ్చి లాభమేమో వీళ్ళకేనో కష్టమేమో వీళ్ళకేనో. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ లేవు, ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి? షింపు ఇవి ఉన్నాయి. 40,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ అవుతుంటే 50% వాడు ట్రంప్ ఈ మన ఆయిల్ కోసం ఇస్తే లాభం పొందేది గుజరాతీ వ్యాపారులు, నష్టపోయేది నా బిడ్డలా. అక్కడ మొత్తం పరిశ్రమ నాశనం అయిపోతుంటే భాజపా దాని గురించి ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళు? మీరు దీని గురించి మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా. మీరు వచ్చే తర్వాత ఆదాని డేటా సెంటర్ అక్కడ ఉన్న రొయ్యలు వీళ్ళు పరిశ్రమ అంతా దెబ్బతింటూ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? గుజరాతీ పెట్రోల్ పెట్రోల్ని తగ్గించారా? తగ్గించలేదు కదా. డాక్టర్ మన్మోహన్ సింగ్ మౌనముని అన్నారు. మౌనముని ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు $120 ఉంటే పెట్రోల్, డీజిల్, ఒక క్రూడ్ ఆయిల్ బారెల్ ధర డీజిల్ $58, $59 ఉంది. ఇవాళ క్రూడ్ ఆయిల్ $60 కొంటానండి, $30 అమ్ముతున్నారా? $90 కొని రష్యా వాడి దగ్గర ఇంకా తక్కువ కొని యూరోప్కి అమ్ముతా లాభాలు పొందేది మీ గుజరాతీ వ్యాపారులు. నష్టం మాత్రం మా ఆంధ్రప్రదేశ్ రైతులను, ఆంధ్రప్రదేశ్ యువత లేదా తెలంగాణ యువత. అక్కడికి వెళ్ళి ఐద్యత్యంగా తెలుగు వాళ్ళు ఉన్నారండి టెక్నాలజీ రంగంలో. ఎంత బాధపడుతుంటే మాట్లాడలేదు, మా వాయిస్ చూపించేవాళ్ళు లేడు. ఏం చేయమంటారు? అంటే మీరు ఒక టాపిక్ అడిగారు, నేను కన్సర్న్ టాపిక్ చెప్పాను, నా తెలుగు ప్రజలు ఆవేదన చెప్పాను. తప్పకుండా సార్. మీరు మీ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో అది అదానిపరం, డేటా సెంటర్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ అదానికి ఇచ్చేసి ఏం ఈ దేశానికి సూపర్ ప్రధానమంత్రి, ఆయనకి 2 అనుచరులు. ఓకే, ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని ఇంకో ఏదైనా వేసి మమ్మల్ని జైలు వేసేస్తారు. మళ్ళీ 8 సంవత్సరాల వరకు రారు. అతను గడ్డం పెంచుకుని ఉన్నారు. మీరు మళ్ళీ మాట్లాడదావు, మీకు చాలా ప్రమాదకరం చెప్తున్నాను. మీరు 20 సంవత్సరాలకు మీకు బెయిల్ రాదు. 20 సంవత్సరాల వరకు మిమ్మల్ని పలికిచ్చాడుకుంటారు. మరి ఈ వీడియో డిలీట్ చేస్తారు. మరి మీ ఇష్టం, అది ధైర్యం ఉంటే మీరు వేసుకోండి. నాకు ధైర్యం ఉంది. తీసేస్తారా అంటున్నా? వీడియో డిలీట్ చేయరు, మిమ్మల్ని తీసేస్తారా? ఆయన కూడా మాట్లాడతాను సార్, ప్రాబ్లం లేదు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.